హనుమకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. నిన్న చేవేళ్లలో ప్రాక్టీసింగ్ లాయర్ స్వప్న హత్యకు నిరసనగా విధులు బహిష్కరించి లాయర్లు ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ చట్టాలు తీసుకురావాలని హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఖండిస్తూ ఇది రైట్ టైం పార్లమెంట్లో తప్పనిసరిగా బిల్లు ప్రవేశపెట్టాలి. ఆ బిల్లు డ్రాఫ్ట్ బిల్ అయిందని రక్షణ చట్టం తయారై లా కమిషన్ పంపించాలంటారు. దాన్ని వెంటనే మేము ఉద్యమం తీసుకొని ప్రతి బార్ అసోసియేషన్ పోస్ట్ కార్డుల ద్వారా తప్పనిసరిగా పంపాలంటున్నాం. ఇవరకు న్యాయశాఖ మంత్రికి, సెంట్రల్ మినిస్టర్కు, ప్రధానమంత్రికి కూడా పంపి ఈ బిల్లును వెంటనే పార్లమెంట్లో పాస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వామన్ రావు దంపతుల హత్య కానీ, హైదరాబాద్ ఇజ్రాయెల్ అనే వ్యక్తి హత్య కానీ, మల్లారెడ్డి హత్య కానీ, అటెంప్ట్ మాటలు కూడా అవుతాయి. ఈ అమ్మాయి మీద కూడా అటెంప్ట్ అయినప్పుడు కూడా పోలీసులు ఆయన రక్షణ కల్పించలేదు. న్యాయవాది, యువ న్యాయవాది స్వప్న హత్య అనేటువంటిది నిన్న అమానుషమైనటువంటి, అతి దారుణమైనటువంటి సంఘటనగా మేము దాన్ని తీవ్రంగా బార్ అసోసియేషన్, వరంగల్ బార్ అసోసియేషన్ పక్షాన, హనుమకొండ బార్ అసోసియేషన్, ఇరు బార్ అసోసియేషన్ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులు అనేటువంటిది కేవలం ఒక వ్యక్తిగత దాడిగా కాకుండా న్యాయ వ్యవస్థపై జరిగేటువంటి దాడిగా దీన్ని అభివర్ణించాల్సింది. న్యాయ వ్యవస్థలో ఇవాళ న్యాయవాదులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి ఈ యొక్క యోధులను ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం వెంటనే రక్షణ చట్టాన్ని అమలు చేసి న్యాయవాదుల యొక్క భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ యువ న్యాయవాది, ఒక మహిళా న్యాయవాది స్వప్న హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధితుల పక్షాన వారి యొక్క తల్లికి కానీ, ఆమె యొక్క సహచరులందరికీ కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భద్రతను కూడా ఈ యొక్క ప్రభుత్వమే చేయాలని చెప్పేసి, కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దోషులకు, ఎవరైతే స్వప్నను హత్య చేసినటువంటి దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. దానికోసం వెంటనే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి త్వరితగతినటువంటి న్యాయం అందించాలి. ఆ యొక్క బాధితులకు కూడా ఈ యొక్క ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వారి పక్షాన మొత్తం యావత్ రాష్ట్ర న్యాయవాదులందరూ కూడా ఐక్యంగా ఇవాళ తీవ్రమైనటువంటి స్వరాలతో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మా యొక్క నిరసన ఏదైతే ఉందో ఇవాళ రక్షణ చట్టం అనేటువంటిది, ఈ రక్షణ చట్టం ఈ రోజు నిరసనతో ఆగకుండా మేము తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి ఐక్య కార్యాచరణ ప్రకటించి న్యాయవాదుల రక్షణ చట్టం భద్రత వచ్చేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా ఈ పోరాటాన్ని ఆపకుండా చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈ పూర్తి వివరాలు తెలిసే ఉంటాయి. ఒక మహిళ యువ న్యాయవాదిని వ్యక్తిగత కుటుంబ కక్షలతో చాలా అమానుషంగా హత్య చేశారు. ఇది గతంలో కూడా తనకు ప్రమాదం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసడం జరిగింది. కానీ ఈ హత్య వెనుక ప్రొటెక్షన్ యాక్ట్ లేకుండా ఆమె హత్య చేయబడ్డది. నిజానికి ఇప్పటికే న్యాయవాదుల రక్షణ చట్టం ఉంటే ఆమె ఎప్పుడు ఆ చట్టం కింద తన రక్షణ పొందేది. అది లేకపోవడం వల్ల
తను ఇచ్చిన దరఖాస్తులు కూడా అక్కడి పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ హత్యకు కారణమని ప్రధానంగా నేను భావిస్తున్నాను. నిజానికి తనకున్న హక్కును, చట్టబద్ధంగా వచ్చే హక్కును అడిగినందుకే ఈ హత్య జరిగింది. ఈ హత్యను ఒక ఆస్తి సంబంధాన్ని చూడకుండా మానవ సంబంధాన్ని కూడా చూడవలసిన బాధ్యత మనపై ఉన్నది. రక్త సంబంధం జరిగిన హత్య. He was assassinated brutally by his own brother. సో ఈ సామాజిక సంక్షోభాలకు కారణం కూడా ఈ ఆస్తులే కారణమవుతున్నాయి. ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా హక్కుల్ని కూడా స్త్రీలు అనగానే తిరస్కరించడానికి ఒక మగతనం అనే ధోరణి, ఆ ధోరణి నుండే జరిగిన హత్యగా నేను భావిస్తున్నా. స్త్రీకి కూడా ఆ స్వేచ్ఛ ఉంది. తను సమానత్వంగానే ఉన్న ఈ సమాజంలో ఆస్తి వరకు వచ్చే వరకు ఆడపిల్లే కదా, పెళ్లి చేస్తే వెళ్ళిపోయేదానికి నీకు ఎందుకు ఈ ఆస్తి అనే ప్రశ్న జరిగింది. కానీ తనకు చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా నా హక్కులు నాకు కావాలని అడిగినందుకు ఈ అమానుష్యమైన ఘటన జరిగింది. గతంలో తనకు ఈ ప్రమాదం ఉంది అని చెప్పి పోలీసు వారికి కానీ రెవెన్యూ అధికారులకు కానీ తను చట్టపరమైన హక్కుల్ని కోరింది రక్షణ కొరకు. కానీ అక్కడ నిర్లక్ష్యం వహించడం వల్లే జరిగింది. ఇది మొత్తం తెలంగాణ సమాజానికే ఒక గుణపాఠంగా మేము తీసుకోదలుచుకున్నాం. ఒకవేళ ప్రతి హత్యకు సందర్భంగానో, న్యాయవాదుల మీద దాడుల సందర్భంగానో మా నిరసన, మా ఊరేగింపు, మా ధర్నా, మా ర్యాలీ జరుగుతుంది. కానీ ఒక నిర్దిష్టంగా మా రక్షణ చట్టం కోసం ఒక పోరాటాన్ని నిర్దిష్టంగా మనం ప్రణాళిక చేసుకొని ముందుకు పోకపోతే ఇది రాజ్యం నిర్లక్ష్యంగానే మా పై దాడులను చూస్తూ ఉంటుందని భావిస్తున్నాను. సో రాజ్యం ఈ చట్టాన్ని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని కల్పించేంత వరకు ఒక దీర్ఘకాలిక నిరసన పోరాటం ప్రజాస్వామికంగా చేయాలని, ఈ హత్యలు ఇక నుంచి కూడా ఆగవని, ఆ రక్షణ చట్టం లేకుండా న్యాయవాదులు స్వేచ్ఛగా స్వతంత్రంగా తన న్యాయవాద వృత్తిని కొనసాగించలేని పరిస్థితికి ఈరోజు దిగరాని న్యాయవాద వృత్తి. అందుకే మిత్రులారని చెప్పేది ఏంటంటే, న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చేంత వరకు కూడా మా ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని మేము మా కమిటీలో కూర్చొని చాలా తీవ్రంగా చర్చించి ఒక ముందడుగు వేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ